తెలుగు వార్తలకు స్వాగతం. ఎరగవరం మండలం ఆయనపర్రు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్ సత్తి అలేఖ్య అధ్యక్షతన జరిగింది. మండల వైసీపీ అధ్యక్షుడు కోపిశెట్టి దుర్గా ప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, ఎంపీటీసీ సత్తి లీలా ప్రసన్న, సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ పి నరసింహమూర్తి, డాక్టర్ నిమ్మల సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ క్రాంతిరెడ్డి, డాక్టర్ దుర్గాభవాని, కార్యదర్శి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. 329 మంది రోగులను పరీక్షించారు. 184 మంది మహిళలు, 145 మంది పురుషులను పరీక్షించారు. 71 మందికి కంటి పరీక్షలు చేశారు. 8 మంది పాఠశాల విద్యార్థులను, 2 గర్భిణీలను పరీక్షించారు. మహిళలు బాగుంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుందని, భారతదేశంలో స్త్రీకి ఒక ప్రత్యేక గొప్పతనం ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు అన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనసారా ఆసరా 4వ రోజు సంబరాల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలు సుమారు 11,000 మంది పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజికంగానూ ఆర్థికంగానూ వెనుకబడిన తరాలను ముందుకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. గత 4 రోజులుగా ఆచంట నియోజకవర్గంలో మహిళల్ని గౌరవించేటటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చూడాలనే ఆలోచనతో రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, స్థానిక శాసనసభ్యుల పట్ల మహిళలకు ఎటువంటి భావన ఉందో, ఎంత అభిమానిస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతోంది. రోజుకు 6,000 మంది మహిళలు ఇక్కడ రావటం, అది 10 రోజులు అంటే 60,000 మందికి ఇక్కడ మహిళల్ని గౌరవించుకుని, వారిని పిలిపించుకుని చక్కటి భోజనం పెట్టి చీరాచారితోటి గౌరవించడం అంటే మన యొక్క ఆడపడుచుల్ని గౌరవించడం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆలోచనతో ఉన్నారో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయటం, ఈ రోజున దాని రిజల్ట్ ఈ విధంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాము. ఇటువంటి ప్రభుత్వాన్ని మహిళలందరూ కూడా దీవించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా మహిళలు వారి దీవెనలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో రంగరాజు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మహిళల పట్ల ఆయనకు ఉండేటువంటి గౌరవం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలోని వేండ్రావారి వీధి కోడిపందాల దెబ్బ కాలనీలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రను మాజీ మంత్రి, టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ నిర్వహించారు. అడుగడుగున మహిళలు, యువకులు పితాని సత్యనారాయణకు నీరాజనాలు పలికి హారతులు పట్టారు. ఏప్రిల్లో జగనన్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారని పితాని సత్యనారాయణ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదనే ఉద్దేశంతో జనసేన, టీడీపీ కూటమికి 175 నియోజకవర్గాల్లో 165 స్థానాలు గెలుచుకుంటామని యువ చైతన్యంతో ముందుకు వస్తున్నారని అన్నారు. భవిష్యత్ గ్యారంటీ పథకాలు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. భవిష్యత్ రాజకీయాల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదనే ఒక దృక్పథంతో జరుగుతున్న యుద్ధంలో మరొకసారి మాయమాటలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా రాబోతున్నారు. వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా మోసపూరిత వాగ్దానం చేయకండి, మాయమాటలు చెప్పకండి. ఇంకా నవరత్నాల పేరిట మీరు చేస్తున్న అరాచక రాజకీయాలు, ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారు, ప్రతి ఇంటి మీద వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు జెండాలు కట్టి వాహనాలు పెట్టి ఎక్కించుకొని షేర్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఐకేపీ వారి యొక్క సహకారంతో బ్లాక్మెయిల్ చేస్తూ, మీరు రాకపోతే రుణమాఫీ యొక్క డబ్బులు పడవని, భవిష్యత్తులో మీ ఏదైతే సభ్యులు ఉన్నారో 10 మందో 12 మంది సభ్యులు కూడా అనర్హులు చేస్తామని చెప్పి ఒక ధోరణి, బ్లాక్మెయిల్ ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం లేదు, ఇంటికి వచ్చి చీరలు పంపిణీ చేసుకోమని చెప్పాము. మేము వ్యతిరేకించట్లే, ఇమ్మని చెప్పాము. మీరు డబ్బులు కూడా ఇవ్వండి. సారా డబ్బు దోసుకున్నారు, ఇసుక డబ్బు దోసుకున్నారు, పట్టాలు అమ్ముకున్నారు,
ఇలా చూస్తే చాలా దారుణాతి దారుణంగా ప్రజల దగ్గర డబ్బు తీసుకున్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోమని చెప్పాము. మేము కూడా అడ్డుపెట్ట తెలుసుకోలేదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా. జగనన్న కాలనీలో ఇచ్చిన ఇళ్ల పత్రాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 15 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఇంటి స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెలగల ధర్మారెడ్డి, జిల్లా కమిటీ మెంబర్ కర్రె రామలింగేశ్వరరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కర్రె రామరెడ్డి, గ్రామ అధ్యక్షులు తమనంపూడి అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు జగనన్న ప్రభుత్వం నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తూ అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కడియం మండలం దొళ్ళ గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి సచివాలయం అదనపు భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, సీసీ డ్రైన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామాభ్యుదయం అన్న పదాలు మహాత్ముడి నోటి వెంట విన్నాం. దేశానికి స్వాతంత్ర్యం లభించి 73 ఏళ్ల తర్వాత గ్రామ స్వరాజ్యానికి, గ్రామాభ్యుదయానికి ఒక సాక్షిభూతం నేడు చూస్తున్నాం. భారతదేశం గ్రామాల సమాహారం. గ్రామీణ భారతాల్లో సుమారుగా 70% మంది వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవనం కూలినాలిగా చేసుకుంటారు. వ్యవసాయం వ్యయానికి సాయం తప్ప సంపాదనకి కాదనేటువంటి నానుడి నాడు. ఈరోజు వ్యవసాయం వ్యయానికి సాయం కాదు, గౌరవంతో బ్రతకడానికి కారణం అనేటట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకే కేంద్రాలు, ఎక్కడో ఒక డెమాన్స్ట్రేటర్ ఉండేవాడు. ఇవాళ గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం ఉంది. ఈ వర్డ్ చూడండి, భరోసా. రైతుకి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలో 73 ఏళ్ల స్వాతంత్ర అనంతరము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏర్పడింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. దడ్డన్పూడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ, బాబుతో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారని కోరారు. సమస్యలతో కూడిన మెమరాండంను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్ఎటి వెంకటరత్న ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, ఉప సర్పంచ్ కొప్పర్తి యేసురాజు, తోట ఫణిబాబు, గ్రామాధ్యక్షుడు కొల్లి భోగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కందులపాటి వీరాఘవులు, కఠారి నరసింహరాజు, కొల్లి శ్రీనివాస్, ఆర్ఎటి కృష్ణ, మత్తన పెద్ద నరసింహరాజు, చిన్న నరసింహరాజు, ఆర్ఎటి పద్మజీ, కొల్లి ప్రసాద్, మత్తన సుబ్బరాజు, టీడీపీ, జనసేన నాయకులు, తెలుగు మహిళలు, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతేకాకుండా ఈరోజు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆశా వర్కర్లు వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ కొన్ని వారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నన్ను కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం 2 రకాలు చూడాలి. వారికి ఏ విధమైన పిఎఫ్ కానీ వాళ్ళకి ఏదైనా సంబంధించి రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ ఏది వచ్చేటువంటి జాబ్ కాదు. వాళ్ళు అటు ఇటు కాకుండా మిడిల్లో ఉండిపోయినటువంటి వారికి సాలీ చాలనటువంటి శాలరీస్ వస్తున్నాయి. వారికి సంబంధించి సంక్షేమ పథకాలు కూడా ఏమీ కూడా పూర్తి స్థాయిలో వారికి హౌస్ సైట్స్ కానీ ఏదైనా ఉంటే ఏ పథకాలు వర్తింప చేయకుండా ఉండటం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించిన న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో వారికి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా చాలా విషయాలు వాళ్ళు ఇందులో కేంద్రీకృతం పొందుపరచడం జరిగింది. వీరందరూ కూడా గత 16 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లుగా తీసుకున్నప్పుడు వాళ్ళ వయసు చూడలేదు, వాళ్ళ చదువులు చూడలేదు. ఈ రోజున ఆశా వర్కర్లు 10th పాస్ అయితేనే కానీ ఉద్యోగాలు పనికిరారని చెప్పేసి అని వర్కర్లు 10th పాస్ అని వాళ్ళని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఆశా వర్కర్లకి గత 4 సంవత్సరాల నుంచి 10,000 వేతనం ఇస్తామని పేరుతోటి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వయసును ముందుకు తీసుకొచ్చి రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకోకుండా చాలా దుర్మార్గంగా ఈ రోజున ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నాము. ఆశా వర్కర్లకి మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ నవరత్నాలు కానీ ఏమీ కూడా వర్తింపు చేయట్లేదు. అదేమని అడుగుతా ఉంటే ఆశా వర్కర్లు సంవత్సరానికి 1,20,000 వేతనం తీసుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి చెప్తా ఉన్నారు. రిటైర్మెంట్ చేయండి, దానికి మేము సిద్ధమే. కానీ ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏ రకంగా అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా పొందుకుని ఎలాగైతే రిటైర్మెంట్ చేస్తున్నారో అదేవిధంగా ఆశా వర్కర్లు రిటైర్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే అమ్మఒడి కానీ జగనన్న చేయూత కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ నవరత్నాలు కానీ ఈ రోజున ఆశా వర్కర్లు వర్తింపు చేయడం లేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని ఫిబ్రవరి 8వ తారీఖున చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగానే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కూడా ఈ రోజున మెమోరాండం ఇవ్వడం జరిగింది. నర్సాపురంలో 11 నుంచి 27 వార్డులకు సంబంధించి మహిళలకు ఆసరా చెక్కును రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అందజేశారు. పేదలకు అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, మహిళా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని అన్నారు. కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే ఆశీర్వదించాలని అన్నారు. విద్య వైద్య రంగాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. మొగల్తూరు మండలం కొత్తకాయలతిప్ప గ్రామంలో 2 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారిని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ప్రారంభించారు. 2,60,00,000తో నిర్మించి మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. సత్తవపాలెం పెదపల్లవపాలెం రహదారికి 10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈరోజు మొగల్తూరు గ్రామంలో మొగల్తూరు నుంచి కొత్తకాయలతిప్ప కేపీపాలెం వరకు, అలాగే మొగల్తూరు పాతకాలం సెంటర్ నుంచి కొండావరిపాలెం మీదుగా పాలకమ్మ చెరుకు వరకు వేసినటువంటి 2 కోట్ల రూపాయలతో వేసినటువంటి R&B రోడ్ని ప్రారంభించుకున్నాం. అలాగే ఈ గ్రామంలో మంచినీటి ఎద్దడి కొరకు అడిషనల్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవసరమని, అలాగే మొగల్తూరు కొత్తకాయలతిప్ప వివిధ హ్యామ్లెట్స్లో కొత్తగా పైప్ లైన్ నిర్మాణం చేయాలని సుమారు 3,50,00,000 రూపాయలు మంజూరు చేయటం, దాంట్లో ఈ రోజున కొత్తకాయలతిప్పలో 60,000 లీటర్ల కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది. అలాగే మొగల్తూరు ఇంతకుముందే అంబేద్కర్ బొమ్మకాడ ఆల్రెడీ ఒక ట్యాంకు మొదలుపెట్టున్నాం. అలాగే కుక్కలవారి తోట పెదపల్లిపాలెం హ్యామ్లెట్లకు సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంకు, ఇలా 3 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం, గత సంవత్సరం 84 లక్షల రూపాయలతో మొగల్తూరులో వివిధ పైప్ లైన్లకి నిధులు మంజూరు చేయటం జరిగింది. ఉద్దేశం ప్రతి గ్రామానికి ఇలాంటి రోడ్డు, ఇవాళ ఈ రోడ్డు అంతా వస్తూ ఉంటే తృప్తిగా ఉంది. 15 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, 15 సంవత్సరాల క్రితం వేసి ఉన్నాం కొత్తకాయలతిప్ప గ్రామానికి రోడ్డు. కొత్తకాయలతిప్పే కాదు, ఇటు నుంచి కేపీపాలెం, ఇటు మొగల్తూరు, ఇటు ఇలా పసలదీవి కానీ ఇటు మోడి కానీ మళ్ళీ ఒక్కొక్క రోడ్డు ఈ రోజున మంజూరు చేసుకుని ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతి లభించడంతో శుక్రవారం ఉదయం నిడదవోలు ఎమ్మెల్యే నిడదవోలు పట్టణ నడిబొడ్డున నెహ్రూ బొమ్మ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా
ఆర్ఓబి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సేతుబంధన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 532 కోట్లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా నెడదవోలు ఆర్బీఓకి 184.74 కోట్లు కేటాయించారు. నెడదవోలుతో పాటు సమిశ్రగూడెం గ్రామంలో భూసేకరణలో భాగంగా స్థలాలు నిర్మాణాలు కోల్పోయిన వారికి దీనిలో భాగంగా నెడదవోలు ఆర్ఓబికి 184.74 కోట్లు కేటాయించారు. నెడదవోలుతో పాటు సమిశ్రగూడెం గ్రామంలో భూసేకరణలో భాగంగా స్థలాల నిర్మాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికీ 10.60 కోట్లు పరిహారంగా అందజేశారు. గత ఎన్నికల్లో నెడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తప్పకుండా ఆర్ఓబి నిర్మిస్తారని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు నిర్మాణానికి బాటలు వేశారు. ఎట్టకేలకు తమ చిరకాల కల నెరవేరుతుందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, తుది ఓటర్ జాబితా తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారి మరియు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ చింతలపూడి నియోజకవర్గంలో 5న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రా కదిలిరా సభకు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులుగా తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అసమర్థ పరిపాలన అంతమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రా కదిలిరా మహాసభ ఏలూరు పార్లమెంటుకు సంబంధించి 5వ తేదీన చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహించే మహాసభను విజయవంతం చేసే విధంగా సమావేశం జరగనుందని అన్నారు. చింతలపూడి కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా, ప్రజలందరినీ చైతన్యపరిచే విధంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్, జక్కవరపు ముత్తరెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలపై యుద్ధం చేయటం, వారి జీవనాన్ని దెబ్బతీయటం ఆపాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు అన్నారు. ఈ రోజు నిడమరులోని ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం మండల కన్వీనర్ నారపల్లి రమణారావు అధ్యక్షతన సిపిఎం మండల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లింగరాజు ప్రసంగించారు. కొల్లేరు ఆపరేషన్ పేరుతో నాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొల్లేరు ప్రజల పొట్టకొట్టి 100 కోట్ల రూపాయలు పర్యాటక అభివృద్ధి పేరుతో ఉపాధి కల్పిస్తామని నమ్మవలికిందని అన్నారు. తక్షణమే స్థానిక శాసనసభ్యులు జోన్పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో కొల్లేరు ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శులు గౌర సత్యనారాయణ, కోనా శ్రీనివాస్, వెలగలెట్టి మోహన్, కంచం ప్రసాద్, లావెట్టి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మంచి పనులకు పునాది క్రమశిక్షణే. వల్లభాయ్ పటేల్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.